इयम् आकाशवाणी सम्प्रति वार्ताः श्रूयन्तां प्रवाचकः बलदेवानंद सागर. హలో గైస్, వెల్కమ్ టు డే 16 ఆఫ్ సి ప్రోగ్రామింగ్. సో ఈ వీడియో అయితే మన ప్రీవియస్ వీడియోకి కంటిన్యూషన్. సో ప్రీవియస్ వీడియోలో మనం స్ట్రక్చర్స్ అంటే ఏంటి, స్ట్రక్చర్స్ని ఎలా క్రియేట్ చేయాలి, అలాగే డాట్ ఆపరేటర్ యూస్ చేసుకొని మెంబర్స్ని ఎలా యాక్సెస్ చేయాలో తెలుసుకున్నాం. సో ఈ వీడియోలో మనం డాట్ ఆపరేటర్ బదులు యారో ఆపరేటర్ యూస్ చేసుకొని మెంబర్స్ని ఎలా యాక్సెస్ చేయాలో తెలుసుకుందాం. సో దానికన్నా ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే అర్జెంట్గా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు ఈ వీడియోతో ఇంటరాక్ట్ అయితే యూట్యూబ్ అల్గోరిథం ఈ వీడియోని ఇంకా చాలామందికి సజెస్ట్ అయితే చేస్తుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ నేను ఎర్రర్ ఫైల్ ఇంక్లూడ్ చేస్తున్నా, యాష్ ఇంక్లూడ్ stdio.h. దాని తర్వాత నేను స్ట్రక్చర్ని క్రియేట్ చేసుకుంటున్నా, స్ట్రక్ట్ అండ్ మన స్ట్రక్చర్ నేమ్ వచ్చేసి పర్సన్, స్ట్రక్ట్ పర్సన్ కర్లీ బ్రేసెస్ సెమీకాలన్. సో ఇక్కడ నేను ఇందులో 2 మెంబర్స్ని తీసుకుంటున్నా. ఒక మెంబర్ వచ్చేసి ఇంటిజర్ టైప్ అండ్ సెకండ్ మెంబర్ వచ్చేసి ఫ్లోట్ టైప్. ఇంటి ఏజ్ సెమీకాలన్, ఫ్లోట్ వెయిట్ సెమీకాలన్. సో నెక్స్ట్ నేను మెయిన్ ఫంక్షన్ని రాసుకుంటున్నా, ఇంట్ మెయిన్ కర్లీ బ్రేసెస్. సో ఇందులో నేను స్ట్రక్చర్ వేరియబుల్ని క్రియేట్ చేసుకుంటున్నా, స్ట్రక్ట్ పర్సన్ స్టార్ పర్సన్ ptr. సో ఇది మన పర్సన్ ptr అనేది పాయింటర్ వేరియబుల్. సో ఇది ఏం చేస్తుందంటే మన స్ట్రక్చర్ యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకుంటుంది, person1 సెమీకాలన్. సో మన person1 అనేది స్ట్రక్చర్ వేరియబుల్. సో పర్సన్ ptr మన స్ట్రక్చర్ వేరియబుల్ యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకుంటుంది. సో పర్సన్ ptr ఈక్వల్స్ టు person1 సెమీకాలన్ person1 సెమీకాలన్. సో నెక్స్ట్ మనం ప్రింట్ చేసుకుందాం. అంటే ఎలా అంటే మనం ఆ ఏజ్ ఇంకా వెయిట్ యొక్క వాల్యూస్ని యూజర్ దగ్గర నుండి తీసుకుందాం. సో అందుకోసం అని చెప్పేసి ప్రింట్ఎఫ్ ఎంటర్ ఏజ్ కాలన్ న్యూ లైన్ సెమీకాలన్ scanf %d comma ampersand person ptr arrow age. సో ampersand person ptr arrow age యూజ్ చేసుకొని మనం ఏజ్ యొక్క వాల్యూని యూజర్ దగ్గర నుండి అయితే తీసుకుంటాం. సో అలాగే మనం వెయిట్ వాల్యూ కూడా తీసుకుందాం యూజర్ ఇన్పుట్ లాగా. ప్రింట్ఎఫ్ ఎంటర్ వెయిట్ కాలన్ న్యూ లైన్ సెమీకాలన్ scanf %f comma ampersand person ptr arrow age arrow weight సెమీకాలన్. సో మనం ఏజ్ ఇంకా వెయిట్ యొక్క వాల్యూస్ని అయితే యూజర్ దగ్గర నుండి తీసుకున్నాం. సో నెక్స్ట్ మనం వాటిని డిస్ప్లే చేద్దాం. సో అందుకోసం అని చెప్పేసి ప్రింట్ఎఫ్ డిస్ప్లేయింగ్ కాలన్ న్యూ లైన్ సెమీకాలన్. సో ఇప్పుడు నేను ఆ రెండు యొక్క వాల్యూస్ని కూడా ప్రింట్ చేసుకుంటున్నా. ప్రింట్ఎఫ్ ఏజ్ కాలన్ %d న్యూ లైన్ కమా. సో ఇప్పుడు నేను పాయింటర్ ఆపరేటర్ని యూస్ చేసుకొని మనం ఏజ్ వాల్యూని ప్రింట్ చేసుకుంటాం, person ptr arrow ఏజ్ సెమీకాలన్. అలాగే మనం వెయిట్ వాల్యూ కూడా ప్రింట్ చేసుకుందాం. ప్రింట్ఎఫ్ వెయిట్ కాలన్ %f న్యూ లైన్ కమా person ptr arrow వెయిట్ సెమీకాలన్ person ptr arrow వెయిట్ సెమీకాలన్. సో మనం ప్రీవియస్ వీడియోలో ఏంటంటే డాట్ ఆపరేటర్తో ప్రింట్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం యారో ఆపరేటర్తో ప్రింట్ చేస్తున్నాం. సో ప్రీవియస్ వీడియోలో మనం పాయింటర్స్ని యూజ్ చేయలేదు, కానీ ఇక్కడ మనం పాయింటర్స్ని యూజ్ చేస్తున్నాం. సో ఈ కోడ్ నేను రన్ చేస్తున్నా, బిల్ అండ్ రన్. సో నేను ఏజ్ 20 తీసుకున్నా, అలాగే వెయిట్ 72 తీసుకున్నా. సో మనకు అవుట్పుట్ అయితే ప్రింట్ అయిపోయింది, ఏజ్ 20 వెయిట్ 72 అని చెప్పేసి. సో మనము ఇక్కడ పాయింటర్ని తీసుకున్నాం కాబట్టి మనం ఇక్కడ యారో ఆపరేటర్ని అయితే యూజ్ చేస్తున్నాం. సో ఇది మన స్ట్రక్చర్ పాయింటర్ ఆపరేటర్ యారో. సో దీన్ని మనం డాట్ ఆపరేటర్తో కూడా ప్రింట్ చేయొచ్చు పాయింటర్స్ యూజ్ చేసినా కూడా. సో అది ఎట్లా అంటే, సో నేను ఇక్కడ డాట్ ఆపరేటర్ని రాసుకుంటా, డాట్ person ptr డాట్ వెయిట్. కానీ ఇక్కడ person ptr అనేది మనకు ఒక అడ్రస్. సో దాన్ని మనం వాల్యూ కింద చేంజ్ చేసుకోవడానికి మనం డీరిఫరెన్సింగ్ చేస్తున్నాం. అంటే అక్కడ ముందు మనం స్టార్ ఆపరేటర్ని రాసుకుంటున్నాం. సో ఇలా రాసుకున్నాం. మన కోడ్ని రన్ చేద్దాం. ఇప్పుడు మన వాల్యూ సక్సెస్ఫుల్గా ప్రింట్ అయిపోతుంది. సో నేను ఏజ్ 19 తీసుకున్నా అండ్ వెయిట్ 68 తీసుకున్నా. సో మనకు డిస్ప్లే అయిపోయింది ఏజ్ 19 ఇంకా వెయిట్ 68 అని.
సో మనము యాడ్ ఆపరేటర్ కాకుండా ఇలా కూడా ప్రింట్ చేసుకోవచ్చు. అంటే ఇక మనం డీరిఫరెన్సింగ్ ఆపరేటర్ని యూస్ చేస్తున్నాం. సో ఈ కాన్సెప్ట్ మనం ఆల్రెడీ పాయింటర్స్ దాంట్లో డిస్కస్ చేసినాం. సో ఇలా కూడా ప్రింట్ చేయొచ్చు అని చెప్పేసి. సో ఇదంతా కూడా మనము పాయింటర్స్ యూస్ చేసి మెంబర్స్ని ఎలా యాక్సెస్ చేయాలి అదంతా కూడా. సో నెక్స్ట్ మనం స్ట్రక్చర్స్ అండ్ ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో అదేంటంటే మనం ఫంక్షన్లోకి స్ట్రక్చర్ని ఎలా పాస్ చేస్తాం అని. సో ఇది మనకు వన్ ఆఫ్ ది కాన్సెప్ట్ స్ట్రక్చర్స్లో. సో ఫస్ట్ నేను ఎర్రర్ ఫైల్ ఇంక్లూడ్ చేస్తున్నా, include stdio.h. దాని తర్వాత నేను స్ట్రక్చర్ని క్రియేట్ చేసుకుంటున్నా, స్ట్రక్ట్ స్టూడెంట్. సో నేను స్టూడెంట్ అనే స్ట్రక్చర్ నేమ్ని రాసుకున్నా, స్ట్రక్ట్ స్టూడెంట్ కర్లీ బ్రేసెస్ సెమీకాలన్. సో ఇక్కడ నేను మెంబర్స్ని రాసుకుంటున్నా, చార్ నేమ్ ఆఫ్ సైజ్ 50 సెమీకాలన్, ఇంట్ ఏజ్ సెమీకాలన్. సో మనం స్టూడెంట్ నేమ్ ఇంకా ఏజ్ని స్టోర్ చేసుకుంటున్నాం. అలాగే నేను మెయిన్ ఫంక్షన్లో మన స్ట్రక్చర్ యొక్క వేరియబుల్స్ని అయితే క్రియేట్ చేసుకుంటున్నా, స్ట్రక్ట్ స్టూడెంట్. సో ఇక్కడ S1ని నేను తీసుకున్నా. సో ఇక్కడ S1 అనేది మనకు స్ట్రక్చర్ వేరియబుల్. సో మనం యూజర్ దగ్గర నుండి నేమ్ ఇంకా ఏజ్ని తీసుకుందాం. ప్రింట్ఎఫ్ ఎంటర్ నేమ్ కాలన్ న్యూ లైన్ సెమీకాలన్. సో నెక్స్ట్ నేను స్కాన్ఎఫ్ యూజ్ చేసుకొని నేమ్ని తీసుకుంటా యూజర్ ఇన్పుట్ లాగా, స్కాన్ఎఫ్. సో మనం స్కాన్ఎఫ్ తీసుకున్నప్పుడు స్ట్రింగ్స్లో ఏమవుతుందంటే మనం ఎక్కడైనా స్పేస్ని ఎన్కౌంటర్ అయితే, అంటే ఎక్కడైనా మనకు స్ట్రింగ్లో స్పేస్ వస్తే మనం స్కాన్ఎఫ్ యూజ్ చేసినప్పుడు ఆ స్పేస్ తర్వాత ఉన్న స్ట్రింగ్ అనేది ఇంక్లూడ్ అవ్వదు. సో ఇది ఆల్రెడీ మనం స్ట్రింగ్స్లో డిస్కస్ చేసినాం. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఇక్కడ నేను బిట్ వైజ్ ఎక్స్క్లూజివ్ ఆర్ న్యూ లైన్ని ఇంక్లూడ్ చేసిన. సో దాని మీనింగ్ ఏంటంటే బేసికల్లీ సో మనము స్ట్రింగ్ ఎంటర్ చేస్తున్నప్పుడు మనకు ఏ క్యారెక్టర్స్ అయినా కూడా రాని, అంటే స్పేస్ ఇంకా ఏదైనా రాని. సో అలా వచ్చినప్పుడు మనం న్యూ లైన్ అంటే ఎప్పుడైనా సరే ఎంటర్ చేసినప్పుడు మనము అక్కడ మన స్ట్రింగ్ అనేది టర్మినేట్ అవుతుంది. సో ఇక్కడ నేను కామెంట్లో కూడా రాసిన, రీడ్ స్ట్రింగ్ ఫ్రమ్ యూజర్ అంటిల్ న్యూ లైన్ ఈస్ ఎంటర్డ్. సో ఇక్కడ న్యూ లైన్ అంటే ఇక్కడ మనకు ఎంటర్ కీ అన్నట్టు. సో స్కాన్ఎఫ్ పర్సెంట్ బిట్ వైజ్ ఎక్స్క్లూజివ్ ఆర్ న్యూ లైన్ పర్సెంట్ పాయింటర్ సి &S1.name. సో అలాగే ఏజ్ వాల్యూ కూడా మనం యూజర్ దగ్గర నుండి తీసుకుందాం. ప్రింట్ఎఫ్ ఎంటర్ ఏజ్ కాలన్ న్యూ లైన్ సెమీకాలన్ స్కాన్ఎఫ్ %S1.age. సో నెక్స్ట్ నేను ఇప్పుడు మన ఫంక్షన్ని క్రియేట్ చేసుకుంటున్నా. సో మన ఫంక్షన్ వచ్చేసి వాయిడ్ డిస్ప్లే. సో డిస్ప్లే అనేది మన ఫంక్షన్ నేమ్ అండ్ రిటర్న్ టైప్ వచ్చేసి వాయిడ్. సో ఈ ఫంక్షన్లో నేను మన స్ట్రక్చర్ని పాస్ చేసుకుంటున్నా, స్ట్రక్ట్ స్టూడెంట్ ఎస్. సో నేను స్ట్రక్చర్ని అయితే పాస్ చేసుకున్నా. సో ఇప్పుడు నేను ఈ ఫంక్షన్ యూజ్ చేసుకొని మన స్ట్రక్చర్ యొక్క మెంబర్స్ని డిస్ప్లే చేసుకుంటా. సో నేను ఇక్కడ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ని రాసుకుంటున్నా, ప్రింట్ఎఫ్ డిస్ప్లేయింగ్ ద ఇన్ఫర్మేషన్. సో నేను డిస్ప్లేయింగ్ ద ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ప్రింట్ చేస్తున్నా ఫస్ట్, సెమీకాలన్. దాని తర్వాత ప్రింట్ఎఫ్ నేమ్ కాలన్ %S. సో నేమ్ ఇక్కడ క్యాప్లైన్ తీసుకుంటున్నా, నేమ్ కాలన్ %S, S.name సెమీకాలన్. అలాగే నేను ఏజ్ని కూడా డిస్ప్లే చేసుకుంటా, ఏజ్ కాలన్ ప్రింట్ఎఫ్ ఏజ్ కాలన్ %D, S.age సెమీకాలన్. సో మనం నేమ్ ఇంకా ఏజ్ని డిస్ప్లే చేస్తున్నాం. సో నెక్స్ట్ మన మెయిన్ ఫంక్షన్లో మన ఫంక్షన్ని కాల్ చేసుకుందాం. సో డిస్ప్లే ఆఫ్ S1 సెమీకాలన్. సో మనం ఇప్పుడు మన వాయిడ్ డిస్ప్లే అనే ఫంక్షన్ని మనం కాల్ చేస్తున్నాం ఇక్కడ. సో ఇక నేను కమెంట్లో రాస్తున్నా, కాలింగ్ ద డిస్ప్లే ఫంక్షన్ లాస్ట్కి రిటర్న్ 0 సెమీకాలన్. సో మన కోడ్ని రన్ చేసుకుందాం. సో బిల్ అండ్ రన్. సో ఇక్కడ నేమ్ని ఎంటర్ చేస్తున్నా. సో నేమ్ వచ్చేసి నేర్చుకొని తీసుకున్నా. సో మనకి ఇక్కడ సంథింగ్ ఎర్రర్ వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనము రాంగ్గా తీసుకున్నాం. సో మన ఏమేంటి ఇక్కడ మనం న్యూ లైన్ ఎంటర్ చేసినప్పుడు మన స్ట్రింగ్ రీడ్ అవ్వడం ఆగిపోవాలి. సో అందుకని చెప్పేసి అలా తీసుకున్నాను నేను అక్కడ. ఎంటర్ నేమ్ నేర్చుకో ఎంటర్ ఏజ్ 2. సో మనకి ఇక్కడ సక్సెస్ఫుల్గా ప్రింట్ అయిపోయింది నేమ్ ఇంకా ఏజ్. సో మనం న్యూ లైన్ క్యారెక్టర్ని యాడ్ చేసుకుందాం ఫంక్షన్ లోపల. సో నేమ్ తర్వాత నేను ఇక్కడ న్యూ లైన్ యాడ్ చేస్తున్నా, న్యూ లైన్. సో ఓకే, ఇప్పుడు రన్ చేద్దాం, బిల్ అండ్ రన్. సో నేమ్ నేర్చుకొని తీసుకున్నా, నేర్చుకో ఛానల్, ఏజ్ వచ్చేసి 1 తీసుకుంటున్నా.
సో మనము మన ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేస్తున్నాం. నేమ్ నేర్చుకో ఛానల్ ఏజ్ 1. సో ఇదంతా కూడా మనం ఒక స్ట్రక్చర్ లోపల ఫంక్షన్ని ఎలా పాస్ చేయాలని. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయడం, కమెంట్ చేయడం మర్చిపోకండి. సో మీరు వీడియోతో ఇంటరాక్ట్ అవుతూనే యూట్యూబ్ అల్గోరిథం ఈ వీడియోని ఇంకా చాలామందికి సజెస్ట్ అయితే చేస్తుంది. సో డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ కమెంట్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.